Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. హల్లెలూయా. దేవుడు మోషే గారు నిలబెట్టుకుని ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చి కనాను దేశం వరకు వారు నడిపించారు. మోషే గారు మౌంట్ నెబో అనే పర్వతం దగ్గర చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువ గారిని నాయకుడిగా నిలబెట్టుకుని వారిని కనాను దేశంలోకి నడిపించారు. ఆ సందర్భంలో దేవుడు యెహోషువ గారికి చెప్తూ, నేను మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో నీకు నువ్వు తోడై ఉంటానని. దేవుడు మోషే గారికి ఎలా తోడై ఉన్నారో యెహోషువ గారికి బాగా తెలుసు. యెహోషువ గారు, కాలేబు గారు ఎప్పుడూ మోషే గారు పక్కనే ఉన్నారు. దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేశారో, దేవుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలపైన తన ప్రజలను నడిపించడం, దేవుడు పగలు మేఘస్తంభై రాత్రి అగ్నిస్తంభై వారికి తోడై ఉండి వారికి కాపుదలు ఇవ్వడం, విజయాన్ని ఇవ్వడం, వారికి ఆహారం కావాల్సినప్పుడు మన్నాను కురిపించడం, సముద్రం సమృద్ధిగా నీళ్ళు ఇవ్వడం, శత్రువులపైన విజయాన్ని ఇవ్వడం, ఇవన్నీ కార్యాలు కూడా యెహోషువ గారికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నారు, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటానని. దేవుడు యెహోషువ గారికి తోడై ఉండి యోర్దాను నది ప్రవాహాన్ని ఆపేశారు. దేవుడు యెహోషువ గారికి తోడై ఉండి యెరికో గోడలు కూల్చేశారు. దేవుడు యెహోషువ గారికి తోడై ఉండి కనాను దేశంలో ప్రతి పట్టణం పైన విజయాన్ని అనుగ్రహించారు. ఆ రోజు మోషే యెహోషువలకు తోడైన దేవుడు మనకి తోడై ఉంటారని. మనము దేవుని వాక్యం ప్రకారం జీవించినప్పుడు, మనం దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని తోడు మనం అనుభవిస్తామని. దేవుడు మనకి తోడై ఉండి మనకు విజయాన్ని ఇస్తారు. దేవుడు మనకి తోడై ఉండి మనల్ని పోషిస్తారు. దేవుడు మనకి తోడై ఉండి మనల్ని స్వస్థపరుస్తారు. దేవుడు మనకి తోడై ఉండి మనల్ని నడిపిస్తారు. బైబిల్ చదివిస్తుంది, ప్రేమ సమాధానం కర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడని. దేవుడు మనకి తోడై ఉండి మనకి సమాధానం దయచేస్తారని. ఏ దేవుడైతే దానియేలు గారికి తోడై ఉన్నారు, ఏ దేవుడైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోకు తోడై ఉండి కాపాడారు, ఏ దేవుడైతే యోసేపుకు తోడై ఉండి హెచ్చించారు, ఏ దేవుడైతే దావీదుకి తోడై ఉండి రాజుగా చేశారు, అదే దేవుడు మనకి తోడై ఉంటారని. దేవునికి నొకనొక పేరు ఎమాన్యుయల్, అంటే దేవుడు మనకి తోడై ఉండేవాడని. సదాకాలము దేవుడు మనకి తోడై ఉంటారు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర జీవం గల దేవేశ ప్రభా, మీకు వేలాతి వందనాలు వేసా ప్రభా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి. ఆ రోజు మోషే గారికి తోడైన దేవుడు, యెహోషువ గారికి తోడైన దేవుడు మాకు తోడై ఉండండి ప్రభా. వేసే ఆ రోజు వారికి తోడై ఉండి విజయాన్ని ఇచ్చినట్టు, ఆ రోజు వారికి తోడై ఉండి సమాధానం దయచేసినట్టు, ఆ రోజు వారికి తోడై ఉండి ప్రభా వేసే వారిని నడిపించినట్టు, ఆ రోజు వారికి తోడై ఉండి ప్రభు వారిని పోషించినట్టు, వారి జీవితంలో అద్భుత కార్యాలు చేసినట్టు ఈరోజు మాకు తోడయండి. మా జీవితాల్లో అద్భుత కార్యాలు చేయమని, గొప్ప కార్యాలు చేయమని, మమ్మల్ని పోషించమని, మాకు సమాధానాన్ని, విజయాన్ని ప్రభా అన్ని విషయాల్లో మీ సహాయాన్ని దయచేయమని, దీవెనలు కుమ్మరించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.